నీరుడు వరేస్తే పెట్టుబడి సుతరాకవాయే, అంతకు మునుపు పత్తేస్తే ఆడికాడికే అయ్యే, ఆ ముందటేడు మిర్చి పంటేస్తే ఉత్తకతే అయ్యే. ఈ తాప ఏ పంటేద్దామన్నా పానం ధరిత్తలేదాయే. ఇగో ఇట్లనే ఉంటది ఏ రైతును మందలిచ్చినా. ఎకరాలకెకరాలే ఒకటే పంటేసి రేటు రాక నష్టపోతున్న రైతులను బొచ్చడు మందిని చూసుంటాం. అప్పుల బాధలు తట్టుకోలేక ఆగమైతున్న అన్నదాతల్ని కూడా చూసినాం. కానీ గీల లెక్క ముంగటి గోతోళ్ళు అంటే చాలా తక్కువ మంది ఉండొచ్చురు. చుట్టూ కోటలు, నడుమిట్ల తోటలు. కిలా వరంగల్లా 100 ఎకరాల్లో వండిస్తుండ్రు ఆకుకూరలు. పాలకూర, తోటకూర, బచ్చలి కూర, గంగవాయిల్ కూర పంటలతోటి ఆకుకూరలకు అడ్డాయిందనుకో రాదుండ్రి. నిన్నయాల్టి సంది కాదుల్లో 40-50 ఏండ్ల కాంచెల్లి 200-300 ఎకరాల్లో ఆకుకూరల సాగే నడుస్తుంది. మళ్ళా అందరు కూడా ఎకరం అద్దెకరం ఉన్న ఆసాములే. ఏరే పంటలు చక్కగా వండే ఈ భూమిలా అవి వండించి ఆగమయ్యే కంటే ఆకుకూరలను నమ్ముకున్నదే ఉత్తమమని అందరు ఇదే తొవ్వలబోతుర్రు అన్నట్టు. దీనినా కనీసానికి ఒక 200-300 మంది ఉంటారు. 200-300 మంది ఈ ఆకుకూరల మీదనే బతికి ఇల్లు గడుపుకొని పిల్లల పోషించుకుంటాం. రోజుకు 1000 పొత్తు అనుకో, దాని లెక్క 500, 1000 లెక్కేసుకుని నెలకు 30,000. అలా ఏడాదికి 3 లక్షలు అవుతాయి. పత్తేసినా, వరేసినా, మిర్చేసినా పెట్టుబడి సుత వచ్చుడు కష్టమేనట. అదే ఆకుకూరలైతే జప్పున చేతికొస్తది. రోజుకు 1000 రూపాయలు ఎటు పోవంటున్నారు రైతులు. గందుకే కోట చుట్టుముట్టు ఊర్లలో సుత ఈ పంటలే. మళ్ళా ఏడాదంతా ఉండదుల్లో 6 నెలలే పంటలు వండుతాయి. ఆనాకాలంలో సాగు ముచ్చటనే ఉండదు. సంక్రాంతి కాంచెలు మొదలు పెడితే ఇక ఈ వానకాలం దానికి ఇంత కూర వెళ్తుంది. డాటానికి వెళ్ళదు మాకు. ఇక మబ్బులనే తోటలకొచ్చి అమ్మలక్కలు ఆకుకూరల కట్టలు కట్టుకొని మార్కెట్కి వేసుకపోతారు. మళ్ళా 10 గంటల వరకు తోటలకు చేరి కలుపు తీసుడు, ఆ పని ఈ పని సగబెట్టుకుంటారు. లేదంటే రైతులు మార్కెట్ కు పోతే అమ్మలు ఈడ తోట చూసుకుంటారు. అట్లా సుతా కాదంటే తోటకాన్నే మారు బేరగాళ్ళకి అమ్ముతారు. ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కట్టి పెడతారు. నేను వచ్చి తీసుకొని వెళ్తా. పాలకూర, తోటకూర, కలగూర, చుక్కకూర కానీ, గోంగూర కానీ, ముల్లంగి ఇలాంటి ఆకుకూరలన్నీ తీసుకొని వెళ్తా. తాజా ఆకుకూరలు కావాలనుకునేటోళ్ళు తోటకాడికే వచ్చి కొనుక్కపోతారట. రైతుల వద్దకు వచ్చే అమ్మ మాకు పాలకూర కావాలి, మాకు సుక్క కూర కావాలి, మాకు గంగవాల కూర కావాలి, మాకు బచ్చల కూర కావాలి, మాకు ఇక్కడ రకరకాల ఆకుకూరలు మాకు చాలా ఇష్టం, ఆ ప్రాంతం నుండి వచ్చినాం అని చెప్పేసి తీసుకుపోతూ ఉంటాం. పత్తి, వరితోని 5 ఎకరాలలో ఎంత ఆందాన్ని వస్తుందో ఈడ అద్దెకరం ఎకరంలా అంత ఫాయిదా ఉంటదట. గందుకే పంటని పంటలేసి పరిశ్రమల పడే బదాలు ఇట్లా ఆకుకూరలతోటి లాభాల పంట పండిస్తుర్రన్నట్టు.